సమయం అర్ధరాత్రి 1 గంట. ఒక్కొక్క కొడుకును ఏరి పారేసే స్కెచ్ రెడీ అయింది. మన త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సిద్ధంగా ఉన్నాయి, రెడీ టు ఫైర్. జస్ట్ 25 minutes 24 మిసైల్స్ అంతే. 9 స్థావరాలు టార్గెట్ కూడా ఫిక్స్ అయ్యింది. పాక్ లోపల 5 ఉన్నాయి, POKలో 4 ఉన్నాయి. కరెక్ట్గా టైము 1 గంట 5 నిమిషాలు అవుతుంది. ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. 24 మిసైల్స్ ఒకేసారి దూసుకెళ్ళినాయి. ఆదమర్చి నిద్రపోతున్న పాక్ ఉగ్రవాదులను నిద్రలోనే అంతమొందించేసినాయి. ఇండియన్ ఆర్మీ దెబ్బ ఏంటో చూపించినాయి. పాకిస్తాన్ అండ చూసుకొని విర్రవీగిన టెర్రర్ నా కొడుకులను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. అటు ఇటుగా ఒక 100 మంది ఉగ్రముఖులను ఏసి పడేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న ప్రతి భారతీయుడి ప్రతీకారం తీర్చుకున్నాయి భారత త్రివిధ దళాలు. అదే ఆపరేషన్ సింధూర్. పాక్ ఉగ్రమూకలను మట్టి కరిపించి భరతమాత నుదుటిపైన జవాన్లు దిద్దిన సింధూరం అది. ఆపరేషన్ సింధూర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. మే 7వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల 34 నిమిషాలకు 2 మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చారు. వారిలో ఒకరు సోఫియా ఖురేషి, ఈమె భారత ఆర్మీలో కల్నల్. మరొకరు వ్యోమికా సింగ్, ఈమె ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్. హిస్టరీలోనే ఫస్ట్ టైము 2 మహిళా ఆఫీసర్లు ఆర్మీ ఆపరేషన్ మీద దేశ ప్రజలకు వివరాలు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడులకు కౌంటర్గా పాక్ ఉగ్రవాద స్థావరాల మీద భారత్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూరు విజయవంతమైందని చెప్పేసి ఈ 2 మహిళా అధికారులు వచ్చి మీడియా ముందుకు వచ్చి దేశ ప్రజలకి, దేశ ప్రజానికానికి వివరించారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ 2 మహిళా అధికారులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఒకసారి. అసలు సింధూర్ అంటే ఏంటిది, ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరెందుకు పెట్టిరో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సింధూర్ అంటే తిలకం, అంటే మనం సింపుల్గా చెప్పాలంటే బొట్టు. సో ప్రధానంగా మన హిందూ సాంప్రదాయంలో మహిళలకు ఈ సింధూరం చాలా ప్రత్యేకం అన్నమాట. ముత్తైదుతనానికి భర్త రూపంగా భావించి నుదుటి మీద ఈ సింధూరాన్ని పెట్టుకుంటారు. అయితే పోయిన నెల ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడులు చేసి కాల్చి చంపేశారు. అయితే ఈ కాల్పుల్లో కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు ఉగ్రవాదులు. అది కూడా హిందూ మగవారిని మాత్రమే టార్గెట్ చేసుకొని కాల్చి చంపేశారు. వాళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని మరి దారుణంగా వాళ్ళని కాల్చి చంపేశారు. ఈ దాడుల్లో వినయ్ అనేటువంటి ఒక నేవీ అధికారి కూడా చనిపోయింది. వినయ్ డెడ్ బాడీ దగ్గర అతని భార్య హిమాన్షి ఏడుస్తున్నటువంటి ఫోటో ఒకటి దేశం మొత్తాన్ని కదిలించింది. ఆ ఫోటో బాగా వైరల్ అయింది. వాళ్లకు వారం 10 రోజులకు ముందే మ్యారేజ్ అయిందంట. హనీమూన్ కోసము వీళ్ళు కాశ్మీర్ పర్యటనకు పోయారు. అంటే ఇక్కడ హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకొని చంపి వారి భార్యల నుదుటి మీద ఉన్నటువంటి తిలకాన్ని తూడ్చేసారు కాబట్టి వాళ్ళ ప్రతీకారానికి గుర్తుగా ఈ ఆపరేషన్కు సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టినట్టు ఆర్మీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సరే, ఇదంతా ఇట్లా ఉంచితే అసలు బుధవారం నాడు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో అన్ని రాష్ట్రాలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. అక్కడ మంగళవారం నాడు అర్ధమరాత్రి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. అసలు ఈ మెరుపు దాడి చేయడానికి కారణం ఏంటి, అసలు ఆపరేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. మే 7వ తారీఖు 2025 అంటే ఇవాళ తెల్లవారుజామున 1 గంట 5 నిమిషాలకు పాకిస్తాను దాంతోపాటు POKలోని ముఖ్యమైనటువంటి ఉగ్రవాద స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, దాంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్లకు సంబంధించినటువంటి మొత్తము 9 ఉగ్రవాద స్థావరాల మీద మన భారత సైన్యము ఒకేసారి విరుచుకుపడింది. ఇందులో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నది బహల్పూరు, ముదిర్కే, సియాల్కోటు, ఫైసలాబాద్. వీటితో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా POK, దాంట్లో ముషరఫాబాదు, కోట్లీ, అహ్మద్పూరు, షర్కియా వంటి ఉగ్రవాద స్థావరాలైనటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల మీద భారత ఆర్మీ తమ సత్తా ఏంటో చూపించింది. భారత సైన్యము, నౌకాదళాలు, వాయుసేనలు కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించినాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే 1971 తర్వాత
1971లో ఇండియా పాకిస్తాన్కు మధ్య యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం తర్వాత 3 విభాగాల దళాలు కలిసి ఒకేసారి ఒక ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఆపరేషన్లో వాడినటువంటి ఆయుధాల గురించి మనం మాట్లాడుకుంటే బహవల్పూర్ కేంద్రంగా నడుస్తున్నటువంటి జైషే మహమ్మద్, ముదిర్కే కేంద్రంగా నడుస్తున్నటువంటి లష్కరే తోయిబా స్థావరాల మీద ఈ దాడులలో భారత్ చాలా బలమైనటువంటి బాంబులను ప్రయోగించింది. అందులో బంకర్లను విధ్వంసం చేసేటివి ఉన్నాయి, గాలిలో ప్రయోగించేటువంటి పిఎస్సిఎల్పి మిసైల్ కూడా ఉన్నది. అదేవిధంగా స్టాండ్ ఆఫ్ స్మార్ట్ బాంబు ఒకటి ఉన్నది, లోటరింగ్ మందుగుండు సామాగ్రి ఒకటి ఉన్నది, డ్రోన్ బోర్ను క్షిపణులు కూడా ఈ ఆపరేషన్లో వాడిరు. మొత్తము 24 మిసైల్స్ని ఈ ఆపరేషన్కి వాడిరు. మొత్తము ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులను మట్టి కర్పించినాయి మన భారత త్రివిధ దళాలు. ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్ బహవల్పూర్లోని ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మొత్తాన్ని నిలమట్టం చేసేసి మురిద్కేలో ఉన్నటువంటి లష్కరే తోయిబా స్థావరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసింది మన భారత ఆర్మీ. అయితే ఇక్కడే అసలైన చర్చ మొత్తం మొదలైంది. ఇదంతా ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి భారత సైన్యం చేసినటువంటి ప్రతీకార దాడిగానే చూడాలనా, లేకపోతే గతంలో మాదిరిగానే దీని వెనకాల కూడా రాజకీయ లబ్ధి, రాజకీయ ఉనికి అనేటువంటి ఏమైనా కోణాలు ఉన్నాయా అన్నటువంటి చర్చ కూడా మొదలైంది. నిజంగా ఇలాంటి సమయంలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దేశానికి కానీ దేశ సైనిక దళాలకు కానీ అండగా ఉండాల్సినటువంటి అవసరము, ఆ సమయం కూడా ఇది. కానీ ప్రతిదీ రాజకీయం అయ్యేటువంటి మన దేశంలో ఈ దాడులు, ఇది ప్రతీకార దాడులు కూడా ఒక రాజకీయ అంశంగా మారాయా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఒకసారి మనం గతంలోకి వెళ్తే సత్యపాల్ మాలిక్ గుర్తుకున్నాడా మీకు? 2019 ఫిబ్రవరి 14న జరిగినటువంటి పుల్వామా అటాక్ ఉంది కదా, ఆ అటాక్ అయినటువంటి సమయంలో ఈ సత్యపాల్ మాలిక్ అన్నట్టు ఆయన జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా ఉన్నాడు. అప్పుడు ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో మనకు తెలియదు, కానీ ఆ దాడి జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2019లో ఆ దాడి జరిగితే 2023లో ది వైర్ అనేటువంటి ఒక ఛానల్లో సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈయన, సత్యపాల్ అంటే ఆయన. సో ఆ ఇంటర్వ్యూ తోటి దేశం అందరికీ తెలిసిపోయింది, ఈయన గురించి ప్రజలు కూడా తెలుసుకున్నారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడిండంటే, ఈ పుల్వామా దాడి ఏదైతే జరిగిందో ఈ దాడి జరగడానికి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి భద్రతా వ్యవస్థలే, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ పుల్వామా అటాక్ జరిగిందని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఈ దాడిపైన నాకు మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయని కూడా ఆయన ఆరోపణలు చేసిండు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిండు. పుల్వామా దాడికి ముందు 2500 మంది జవాన్లను తరలించడానికి, అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకుపోవడానికి మాకు 5 విమానాలు కావాలని చెప్పేసి సిఆర్పిఎఫ్ కోరిందట. అయితే అదే సమయంలో ఈ ఏదైతే సిఆర్పిఎఫ్ కోరిందో ఆ కోరినటువంటి దాన్ని కేంద్ర హోంశాఖ సున్నితంగా తిరస్కరించిందంట. దాంతో ఆ జవాన్లు, విమానంలో రావాల్సినటువంటి జవాన్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది ఉగ్రవాదులకు అనుకూలంగా మారిందని, అలా మారే ఆ పుల్వామా అటాక్కు దారి తీసిందని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో ఈ సత్యపాల్ మాలిక్ అనేటువంటి మాజీ గవర్నరు ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. అట్లనే ఆ దాడిలో ఉపయోగించినటువంటి 300 కిలోల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చాయని చెప్పేసి, ఆ పేలుడు పదార్థాలు తెచ్చినటువంటి వాహనం ఏదైతుందో వెహికల్ 10 నుంచి 15 రోజుల పాటు ఏదైతే పుల్వామాలో అటాక్ జరిగిందో ఆ ప్రాంతంలోనే, కాశ్మీర్లోనే ఒక 10-15 రోజుల పాటు తిరుగుతూ ఉన్నా కానీ అప్పటికి ఏ అధికారి కానీ లేకపోతే ఏ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ దాన్ని గుర్తించలేదంట. ఇది కంప్లీట్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వలనే ఇలా జరిగిందని చెప్పేసి ఆయన చాలా బలంగా ఆరోపణలు చేసిండు. అంతేకాదు, ఈ దాడి జరిగిన రోజు సాయంత్రము ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పుడు ఫోన్ చేసి మాట్లాడినంట. ఈ దాడి భారత ప్రభుత్వం యొక్క లోపాల వలన జరిగింది అని చెప్పేసి మోడీకి ఇతను ఎక్స్ప్లెయిన్ చేసిండంట. కానీ మోడీ మాత్రం దానికి సమాధానంగా చుప్ రహో అని చెప్పేసి, అంటే సైలెంట్గా ఉండు నువ్వు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి, అంటే ఎవరికి? సత్యపాల్ మాలిక్కి మోడీ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండంట. ఇక దాంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు ఉన్నాడు కదా అజిత్ దోవల్, ఆయనకు కూడా ఈ లోపాల గురించి మాట్లాడవద్దని ఆయన కూడా ఈ సత్యపాల్ మాలిక్ని ఆదేశాలు జారీ చేసినట్టు, మీరు దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడకండి అని కూడా చెప్పిండని చెప్పేసి ఇదే అంశాన్ని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ పుల్వామా దాడి ఉందో 2019లో జరిగింది, కరెక్ట్గా 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనే ఇది జరగడము, దాంతో రాజకీయ లబ్ధి కోసము ఉపయోగించారని ఇవన్నీ ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ దాడిని పాకిస్తాన్ మీద నెట్టేసి ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందని అప్పుడు ప్రతిపక్షాలు కూడా 2019లో
రకరకాల విమర్శలు కూడా చేస్తాయి. అయితే సత్యపాలు దీని మీద ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికలు మా సైనికుల శవాల మీద నడిచినాయి అని చెప్పేసి ఆయన ఆ ఇంటర్వ్యూలో చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి, దీనిపైన ఎటువంటి విచారణ కూడా జరగలేదు. దేని మీద? ఆ 2019 జరిగినటువంటి దాడి మీద, దాని వెనకాల ఉన్నటువంటి కారణాల మీద ఎటువంటి విచారణ కూడా జరగలేదు. ఒకవేళ కనుక విచారణ జరిగి ఉంటే అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాల్సి వస్తుండే అని చెప్పేసి కూడా ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక వీటికి తోడు బీజేపీ నాయకులు మరియు వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ పుల్వామా దాడిలో చనిపోయినటువంటి జవాన్ల ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అట్లా షేర్ చేసి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. జవాన్ల త్యాగాన్ని స్మరిస్తూ మోడీ సర్కారు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుంది అనేటువంటి సందేశాలు కానీ ఇట్లా పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టిరు. బీజేపీ ఐటీ సెల్లు మరియు కొంతమంది నాయకులు ఈ ఫోటోలతో పాటు కొంత సర్జికల్ స్ట్రైక్ సంబంధించినటువంటి వీడియోలను కానీ బాలాకోట్ సంబంధించినటువంటి వీడియోలను కానీ ఎన్నికల సమయంలో బాగా ప్రచారం చేసిరనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో బాగా వచ్చింది. బీజేపీ నాయకులు ముఖ్యంగా అమిత్ షా కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, ఎన్నికల ర్యాలీలో పుల్వామా దాడిని గురించి కూడా వాళ్ళు ఆ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. బీజేపీ హయాంలో ఉగ్రవాదులకు గట్టిగా జవాబిస్తున్నామని, అమిత్ షా అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి అస్సాంలో జరిగినటువంటి ఒక ర్యాలీలో కాంగ్రెస్ హయాంలో కనుక ఇట్లాంటివి దాడులు జరిగి ఉంటే, పుల్వామా అటాక్ లాంటివి జరిగి ఉంటే దానికి జవాబు ఉండకపోతుండే, అంటే బాలాకోట్ ఘటన ఉండకపోతుండే, ఆ సర్జికల్ స్ట్రైక్ ఉండకపోతుండే అని చెప్పేసి బీజేపీ ఉంది కాబట్టే ఉగ్రవాదులను నాశనం చేస్తున్నది అని చెప్పేసి ఆయన ఎన్నికల సభల్లో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రచారం చేసుకున్నాడు. అట్లనే ఈ ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నావ్ అన్నటువంటి ప్రాంతంలో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజు పుల్వామా దాడిలో చచ్చిపోయినటువంటి ఈ జవాన్ అజిత్ కుమార్ శవయాత్రలో ఒక ట్రక్ మీద నిలబడి జనాలకు అభివాదం చేసుకుంటా, చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది బేసిక్గా కొంత విచారం వ్యక్తం చేస్తాము, మనం ఒక ఆర్మీ జవాన్ని కోల్పోయినామనో లేకపోతే ఆర్మీ కోల్పోయినామనో కొంత బాధ విచారం వ్యక్తం చేస్తాం. కానీ ఆయన జనాలలో నిలబడి అభివాదం చేసుకుంటా, నవ్వుకుంటా, అందరికీ నమస్కారం పెట్టుకుంటా ఆ యాత్రలో కనపడ్డాడు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. దీని మీద ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇవేం శవ రాజకీయాలు, ఇవేమి పనికిమాలిన రాజకీయాలు అని చెప్పేసి ఆరోపణలు చేసిర్రు. దాంతోపాటు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా అప్పట్లో పుల్వామా దాడిని ఎన్నికల కోసమే వాడుకుంది బీజేపీ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేసిర్రు. బీజేపీ ప్రభుత్వం మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిండు. ఇవే కాకుండా పుల్వామా అటాకు, బాలాకోట్ ఏదైతే సర్జికల్ స్ట్రైక్ కారణంగానే బీజేపీకి 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తోటి గెలిచిందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. సేమ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంటే, అప్పుడు ఎలాగైతే 2019లో ఫిబ్రవరి 14 నాడు పుల్వామా అటాక్ జరగడము, దాని తర్వాత దానికి ప్రతీకార దాడి కింద బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేయడము, ఇవన్నీ జరిగి ఏ రకంగా అయితే 2019 ఎన్నికల్లో లాభం పొందిందో, సేమ్ ఇప్పుడు అట్లనే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ను కూడా రేపు అంటే ఇదే సంవత్సరంలో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇప్పుడు ఇదంతా నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే పహల్గామ్ దాడి గురించి మోడీకి ముందే తెలుసు అని కూడా ఈ మధ్యలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అటాక్ గురించి ఇంటెలిజెన్స్ ముందుగానే రిపోర్ట్ ఇచ్చినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఆరోపణలు కూడా చేస్తూనే ఉన్నారు. అప్పుడు 2019లోనేమో సాధారణ ఎన్నికల కోసము ఎన్నికలకు కరెక్ట్గా 2 నెలల ముందే పుల్వామా అటాక్ దాడులు జరగడము, ఇప్పుడు అట్లనే ఈ బీహార్ ఎన్నికల ముందు కరెక్ట్గా ఇదే సంవత్సరంలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు పహల్గాము దాడులు జరగడము, ఇదే సంవత్సరంలో ఇక్కడ ఎన్నికలు ఉండడము, ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి అయితే ఉందో ఆ దాడిలో 26 మంది చచ్చిపోయారు. ఆ చనిపోయినటువంటి సమయంలో ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకొని ఆయన భారత్ కూడా వచ్చిండు. ఇండియా వచ్చినటువంటి మోడీ మరి ఉగ్రదాడులు చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి పోయి కొంత పరామర్శించి ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి గారు నేరుగా బీహార్ ఎన్నికల ర్యాలీకి పోయిండు. అక్కడికి ఎందుకు హాజరైండు, ఆ ర్యాలీకి ఎందుకు పోయిండు? అక్కడ ర్యాలీకి పోయి పహల్గామ్ ఉగ్రదాడిని ఆ ర్యాలీలో ఆ ఎన్నికల ప్రచారంలో గుర్తు చేసిండు. ఆ దాడికి పాల్పడ్డటువంటి టెర్రరిస్టులను, ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిండు ఆయన. ఈ భూమి మీద ఏడ దాచుకున్నా
మిమ్మల్ని పట్టుకొస్తాం, మిమ్మల్ని వేసి పడేస్తాం, మిమ్మల్ని బతకనీయము, ఉగ్రవాదాలను విడిచిపెట్టామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో సందర్భంగా మోడీ ప్రకటించండి. ఈ ప్రకటన కూడా కొంత అనుమానాలకు తావిస్తూ ఉన్నది, కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేసిండు? ఒకవేళ నిజంగానే ఇది కోఇన్సిడెంట్గా జరిగి ఉంటే, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగి ఉంటే ఈ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎందుకు వాడుకున్నాడు అనేటువంటి విమర్శలు కూడా మోడీ మీద కానీ ఇటు బీజేపీ మీద కానీ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నిజంగానే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార దాడా, లేకపోతే ఇది కూడా మరొక రాజకీయ కోణమా అన్నటువంటి అనుమానాలు కూడా దేశ ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయన్నది కూడా వాస్తవంగానే కనపడతా ఉంది. పాక్ ఉగ్రవాదులను ముచ్చెమటలు పట్టించినటువంటి భారత త్రివిధ దళాలకు సలాం కొడుతున్నటువంటి దేశము, అదే దేశ ప్రజలు ఇవాళ దీని మీద, ఈ మొత్తం వ్యవహారం మీద కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నది మాత్రము వాస్తవంగా కనపడతా ఉంది.